ఏమని ప్రకారం ఏది ఎటువంటి సగైనలో చేయాలని చెప్పి వాళ్ళని మాట్లాడి ఎలాంటి బిజినెస్ చేయాలి ఏ విధంగా చేయగలము అన్న బిజినెస్ దాన్ని సాల్వ్ చేయగలుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకొకటి మన కరోనా పీరియడ్ చూసాము, బోత్ పేరెంట్స్ చనిపోవడం కానీ లేదు సింగిల్ పేరెంట్ చనిపోవడం కానీ లేదు ఫ్యామిలీలో ఒక మెంబర్ చనిపోవడం కానీ జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ ప్రకారం కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్గ్రేషన్ కాంపెన్సేషన్ ఫిక్స్ చేసింది. ఇద్దరు పేరెంట్స్ చనిపోతే ఒక చైల్డ్కు స్టేట్ గవర్నమెంట్ 10 lakhs, సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs. ఇంట్లో లేదు ఒక పర్సన్ చనిపోతే 50,000 అలా ప్లాన్ చేసింది. అందరికీ వచ్చిందా లేదా, సో కమిటీ ఉంది దానికి వచ్చిందా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు వారి మానిటరింగ్ లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ కి డైరెక్షన్స్ ఇస్తే కలెక్టర్ అప్లికేషన్స్ పంపించి వెరిఫై చేసి అలాంటి పర్సన్స్ పిలిపించి వారికి అవసరమైన అసిస్టెన్స్